హైదరాబాద్ పెద్దంబార్పేటలో విషాదం నెలకొంది. స్కూల్ వ్యాన్ కింద పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. స్కూల్ వ్యాన్ నుండి దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. హైత్ నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చిన్నారి రితుక ఎల్కేజీ చదువుతోంది. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పట్టుకున్నా ముందరికి వచ్చేదాకా కింద పడ్డా. దిగి ఎంకలకు వస్తే చెల్లకి ముక్కులో రక్తం వచ్చింది. నాకు దెబ్బలు తాకినాయి. చెల్లి ఏ క్లాస్ చదువుతున్నాను? ఎల్కేజీ నర్సరీ జరుగుతున్నా. నువ్వు నర్సరీ చదువుతున్నావు. నేను చూసిన అక్కడ ఇద్దరు ఉన్నారు ఆటోలో, ఇద్దరు మగోళ్ళు ఉన్నారు. బండి మీద డ్రైవర్ స్టీరింగ్ మీద ఉండు, పక్కన ఇంకొక బాబు ఉండు. ఆ బాబు దింపిండు ఇద్దరిని. దింపినాక ఆ పిల్లలు నడుచుకుంటూ ఇట్లా వెంకకెళ్ళి వస్తారు. బండి వెంక నుంచి వస్తుంటే వెంకల వీళ్ళు చూసుకుర్రా చూసుకోలేదా వాళ్ళకు తెలియదు. నేను పైనుంచి చూస్తూనే ఉన్నా. అవి వెంకకు బండి రివర్స్ ఇట్లా తీసిండు. తీయంగానే మా పెద్ద పాప వచ్చాము ఇక్కడ పడిపోయింది. చిన్న పాప పడటంతో టైర్ కింద ఇట్లా బండి కింద పడిపోయింది. చిన్న పాప పడ్డాక అట్టే రివర్స్ తీసిండు. తీసినాక పాప కింద పడదు అనగానే అరే ముందుకు తీరా ముందే అనగా మళ్ళీ ముందుగా వెనకకు తీరా అంటే మళ్ళీ ముందుకు తీసిండు. ముందు తీసాక 2 సార్లు